పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మిథ్యేనా? టీ కాంగ్రెస్లో మీనాక్షి సెగ. తెరపైకి కొత్త అంశాలు, పెనుమార్పుల వ్యూహం, రివర్స్ అయిన గురి, పరిపాలనా పార్టీ సమన్వయంపై సీఎం దృష్టి. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతానికి ఒక ముగింపు లేని అంశంగా మిగిలిపోయే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అగ్రనాయకత్వం ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనునిత్యం సమీక్షలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న సంక్షిప్త పరిస్థితులు ఈ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమమని, కొత్త వివాదాలకు తావివ్వడం శ్రేయస్కరం కాదని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఠా తగాదాలను మరింత రచ్చ చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించడమే పార్టీకి మేలు చేస్తుందనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల నడుస్తున్న అంతర్గత పరిణామాలు ఊహించని దానికంటే భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు పార్టీ అగ్రనేతలో తీవ్ర చర్చకు దారితీశాయి. అధిష్టానానికి అత్యంత నమ్మకస్తులైన ఒక సీనియర్ మహిళా నేతకు సంబంధించిన నామినేషన్ వ్యవహారంలో రాష్ట్రంలో ఒక వర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఈ పరిణామం పార్టీ పెద్దలను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యున్నత స్థాయిలో ఉన్న నేతల మధ్య సమన్వయం లోపించిందనే భావన కలగడం వల్లనే మంత్రివర్గ మార్పుల విషయంలో హైకమాండ్ ఒక్కసారిగా వెనకడుగు వేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి, ఏఐసీసీ పెద్దలు కలిసి తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు చేయాలని ఒక విస్తృతమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచిన వారిని బాధ్యతల నుంచి తప్పించి సామాజిక సమీకరణల ఆధారంగా కొత్త వారికి అవకాశం కల్పించాలని భావించారు. అదే సమయంలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటర్ పదవులను ఒకే ప్యాకేజీగా సర్దారాలని యోచించారు. అయితే ఇటీవల అంతర్గత పరిణామాల మధ్య సీనియర్ల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఏ స్థాయికి చేరాయో అధిష్టానానికి ఒక స్పష్టత వచ్చింది. ఇటువంటి క్లిష్ట సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేస్తే అసంతృప్త నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేసే ప్రమాదం ఉందని, అది ప్రభుత్వ స్థిరత్వానికి ఇబ్బందిగా మారుతుందని గ్రహించి పాత ప్రణాళికలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు పరిపాలన విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన రక్షణ కవచం లాంటి బాధ్యతలను ముఖ్యమంత్రి మోస్తున్నారు. కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావిస్తే ఆశావాహుల జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎంతో మంది సీనియర్ నేతలు, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మంత్రి పదవుల కోసం తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఎవరికి అవకాశం కల్పించినా మరొకరు తీవ్ర అసంతృప్తికి గురి కావడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి కూడా ఈ వివాదాన్ని తలెత్తుకోవడం కంటే మరింత సరైన సమయం వచ్చే వరకు వేచి చూడడమే ఉత్తమమైన రాజనీతి అని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నిపుణులు, పార్టీ అంతర్గత వర్గాల విశ్లేషణ ప్రకారం తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని స్పష్టమవుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాల్సి వచ్చినా అది కేవలం నామమాత్రపు ప్రక్రియగానే సాగుతుంది తప్ప ఎవరిని మార్చే లేదా తొలగించే సాహసం అధిష్టానం చేయకపోవచ్చు. లోక్సభ ఎన్నికల తదనంతరం సమీకరణాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు పూర్తిగా ముగిసే వరకు ఈ అంతర్గత విభేదాలను చల్లబరచడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడుతూనే అసమ్మతి గలాలను అంచివేయడానికి అగ్రనాయకత్వం ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని అనవసర రాజకీయ గందరగోళానికి తావివ్వకుండా పరిపాలనపై ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడం ద్వారా పార్టీలో తలెత్తే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చని నమ్ముతున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలించి పార్టీని స్థిరంగా ఉంచుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.